శైలు వస్తున్నానమ్మా. కొంపదీసి చెల్లెలు ప్రేమలో కనపడిందా? ఇంత ఇంపార్టెంట్ విషయం నాకే చెప్పలేదంటే పాపం ఇంట్లోకి ఏం చెబుతుంది? మనమే పెదనాన్నతో మాట్లాడి ఏదోలా ఒప్పించాలి. ఓన్లీ సిస్టర్ కదా. ఒరే చంటిగా, ఎంత బాధ్యతను ఫీల్ అవుతున్నావురా? పెదనాన్నా, ఏమ్మా నీకు ఇష్టమేనా? సారీ ఫర్ ది ఇంటరప్షన్. నేను చెప్పేది విని మీరు ఎవరో టెన్షన్ అవ్వద్దు. ఏంట్రా? ప్రేమ అంటే గులాబీ లాంటిది. పెంచితే విచ్చుకుంటుంది, తుంచితే గుచ్చుకుంటుంది. ప్రేమ అనేది ఒక ఫీలింగ్, ఒకేసారి పుడుతుంది, చచ్చేదాకా ఉంటుంది. అలాంటి ప్రేమని విడదీయకూడదు. ఇంత సోదెందుకురా? ప్రేమలో పడ్డావా? నేను కదన్నయ్య, మరెవర్రా? మన శైలు. ఏంట్రా నువ్వు అనేది? అవును పెద్దనాన్న, శైలు ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. నీతో చెప్పిందా? చెప్తే ఎవరికైనా తెలుస్తుంది. చెప్పకుండా అర్థం చేసుకుంటేనే నిజమేనా అన్నయ్య? ప్రూఫ్ కావాలా? రాజాలా ఉన్నాడు కదా, ఆస్తి అంతస్తు వంశం మర్యాద అనకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేసి మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. ఏంటి అందరూ అలా చూస్తున్నారా? చూడక దండే సన్మానించుకోవాలని నువ్వు చేసిన ఏదో పనికి. ఈ కుర్రాడేరా మేము సేలుకు చూసిన పెళ్లి కొడుకు. అనవసరంగా అందరినీ టెన్షన్లో పెట్టేశావు కదరా. రేపు సంక్రాంతికి ఊరెళ్తున్నాం కదా, తిరిగి వచ్చాక మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం పెట్టుకోవాలనుకుంటున్నాం. విన్నావుగా, రేపు సాయంకాలం 4 గంటలకి రైలు. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు. మ్యాటర్ తెలుసుకోకుండా అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశానే. థూ, నీ బతుకు చెడా. ఇది ముందు బుల్డోజర్ తోలేవాడవా? ఎందుకంటే స్పీడ్ వెళ్తాను ఈ ఆటో. త్వరగా తోలా. ఏంట్రా ఆటోలో రాజమండ్రి దాకా వెళ్ళిపోతున్నావేంటి? నీ తొక్కల ఫేస్ కి మేకప్ వేసేసరికి లేట్ అయ్యి ట్రైన్ మిస్ అయ్యాం. లేకపోతే అందరితో కలిసి వెళ్ళేవాళ్ళం. ఊరుకో వాళ్ళందరితో కలిసి వెళ్తే మనకున్న ఇమేజ్లకి పెద్ద బోకులు అనుకుందరు. లేట్ గా వెళ్తే కొంచెం లెవెల్ మెయింటైన్ చేసినట్టు ఉంటది. అది మా పెద్దనాన్న మ్యాచింగ్ డబ్బులతో కొనదురా. ఇది కూడా ఆయన డబ్బులతో కొనదే. ఏంట మందా? మందా పక్కోడ దాని కాదురా, మన అవసరానికి ఉందా లేదా అది చూడాలి. ఒరేయ్ చూసి వాళ్ళకి ఇది వాటర్, నాకే క్వార్టర్ రా. చూడరా, టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ అన్న చేయగలమో కానీ టికెట్ లేకుండా అసలు ఏ జర్నీ చేయలేను రా. ట్రైన్ మిస్ అవుతామేమో రా. దిగు. ఇగో బాబు డబ్బులు. తాగబోతే తొందరగా డబ్బులు ఇచ్చిరా. వస్తానుండు. సార్, గోదావరి ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్ అండి? 5 అంటరా. తొందర 6 7 8 9 తొందర. సారీ అండి. అయ్యో, కాలువే పట్టం దేనికండి? సారీ చెప్పారుగా. పొంగింది టికెట్ కోసం, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అలా అనిపిస్తుందా? నీకు అలా అనిపించట్లేదా? అమ్మాయి బాగుంది కదా, అనిపించదులే. నోరుమై. సారీ అండి, గోదావరికి టైం అయిపోతుందని కంగారులో చూసుకోలేదు. మేము గోదావరినండి. చూసారా, మీరు మేము ఎక్కాల్సిన ట్రైన్ ఒకటే, దిగాల్సిన ట్రైన్ కూడా ఒకటి. 5వ ప్లాట్ఫామ్ ఉంది రండి. లేదండి, గోదావరి 3వ ప్లాట్ఫామ్ అన్నారు. ఎవరు మీకు చెప్పాను ఎదవా? కౌంటర్ లో ఉన్నారు. మాకు టీటీ చెప్పాడండి. అది కాదండి. సరే వెళ్ళి ఎక్కండి. ఏ కలకత్తాలోనో కాశ్మీర్లో దిగుతారు, తీరిపోద్ది. అరే సినిగా ట్రైన్ కదిలిపోయింది. రండి. నేను ముందే చాలా థ్యాంక్స్ అండి. మీరు గుద్దుండకపోతే నేను ట్రైన్ మిస్ అయ్యేదాన్ని. నేను కావాలని గుద్దలేదండి. పర్లేదండి, మీరు ఎలా గుద్దినా అది నాకు మంచిదైంది. ఒరే, మన సీట్లో ఏనుగులు కూర్చున్నాయి. లేపేద్దాం రా, లేపేద్దాం. రండి. 2 నిమిషాలు లేట్ అయ్యేసరికి నిండా సీట్ ఎట్టేసారే. తెలిసి కూర్చున్నారా? బలిసి కూర్చున్నారా? రిజర్వేషన్ చూడరా. బొంబాయి వెళ్ళడానికి వీళ్ళు గొడవ ఎక్కారా. బాడీలు గొడవల్లో పెంచారు కానీ బ్రెయిన్ లో స్టాక్ లేదు వీళ్ళకి. లేట్గా ఎక్కినా మేమే కరెక్ట్గా ఎక్కాం. దిక్కులు చూస్తే ఎక్కారేంట్రా? నీకు ప్రాబ్లం ఏంట్రా? వీళ్ళు ఎత్తున్నారు కదా, లేకండి. ఆ టీటీ వచ్చేలోపు నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోండి, లేకపోతే ఫైన్ పోక మీకు. ఏదో ఓటలు వేసుకుని ఏదో బండి ఏదో తిండిపోతే ఏదోలని. మీరు లేకపోతే నేను ఇలాగే వేరే ట్రైన్ ఎక్కేదాన్ని. యాక్చువల్లీ నేను కుదరటం మీకు మంచిదేని అంటారు అంతేగా. బేసిక్ గా నాకు హెల్పింగ్ నేచర్ బాగా టూ మచ్. ఎక్కువ అవుతుంది. నీకు ఎంత కావాలని తీసుకో. టికెట్ ఏమండి టీటీ గారు, ఈ బండి ఏదో తెలియక ఎక్కేశారు, వదిలేయండి. మనిషికి సాయం. మీ టికెట్ ఏది? చూపించరా. ఇదిగా. ఇదేమిటి
గోదావరి టికెట్ తో ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కారు. రే పొరపాటు టీటీ కూడా రాంగ్ ట్రైన్ ఎక్కేసాడు రా. ఎక్కింది నేను కాదు, మీరు. ఏంటి సార్ మీరు అనేది? ఇది ముంబై ట్రైన్ అమ్మా. సార్ సార్ సరిగ్గా చూడండి సార్. మీలా టీటీఏ చెప్పండి సార్, గోదావరి 5లో ఉందని. ఎవరా టీటీ? 998. సార్ 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 అతనే సార్ అతనే. అతనా ఉద్యోగం ఊడిపోయి మెంటలెక్కింది, దొరికి ట్రైన్ ఎక్కి ఆగిన చోటు దిగిపోతాడు. నేను అప్పుడే అన్నాను గోదావరి 3వ ప్లాట్ఫామ్ లో ఉందని. వీళ్ళే నన్ను భయపెట్టి బెదిరించి ఈ ట్రైన్ ఎక్కించారు. ఆహా గొప్ప ఫిగర్ అని నేను తీసుకెళ్లి బాంబేలో మెత్తాను అనుకున్నావు. మీరు తర్వాత కొట్టుకుందరు కానీ ముందు ఫైన్ కట్టండి. ఫైన్ అంట కట్టో. నేను కట్టను. కట్టకపోతే 6 నెలలు జైలుకి వెళ్ళాలి. జైలా? నేను ఇప్పుడు జైలుకి వెళ్ళలేదు. మేము ఎప్పుడు అక్కడే ఉన్నామండి, అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తున్నాం. ఫైన్ ఎంత అండి? 3000 ముగ్గురికి. అయ్యి బాబాయ్ 3,000 ఏమండి మేము నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతామండి, ఓ 2000 రిఫండ్ ఇచ్చేస్తారండి. రాసింది నెక్స్ట్ స్టేషన్ లో దిగడానికే. కంటిన్యూ అయితే చెప్పండి, మళ్ళీ వస్తాను. ఇదిగోండి. మీరు చాలా జాలిగా ఉంటుంది సార్, మీరు వెళ్ళిపోండి సార్, మేము దిగిపోతాం. చేసేటట్రా. ఆకారాలు చూసి భయపడుతున్నావా? నన్ను టచ్ చేయమను, కోడత కింద ఉంటారా. పారిపోతున్నారు కాబట్టి బతికిపోయారు రా, లేదా చంపేతును. స్టేషన్ లో అంతమంది ఉంటే నిన్నే వచ్చి గుద్దాను చూడు. నా కర్మ. నన్ను గుద్దా కాబట్టి రాంగ్ ట్రైన్ ఎక్కావు. అదే వేరే గుద్దుంటే వేరే చోటకి తీసుకెళ్ళి అంతే. అప్పుడేం చేయాలో మాకు తెలుసు. ఆ పెద్ద బ్రూస్లీ మరి. చూస్తావా? అయ్య బాబాయ్ మహాతల్లి, నీ మగతనం వీడికి ఏం చూపించక్కర్లేదు. ఒరే నేను వెళ్ళి ట్రైన్ ఇంటికి కనుక్కొస్తాను, ఈ లోపు మీరిద్దరూ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ అలాగే. వాడేంటి మెయింటైన్ చేసేది? నేనే మెయింటైన్ చేస్తాను. వీడి ఊపిరి తగిలినా కూడా నాకు ఎలర్జీ. ఛీ!